హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు కబుర్లు విత్ రాజీవ్. 6 months అవుతుంది కాంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసి, అండ్ ఆల్మోస్ట్ 10 years అవుతుంది రైటింగ్ స్టార్ట్ చేసి. సో ఇన్ని ఇయర్స్ ఈ జర్నీలో చాలా విషయాలు నేర్చుకున్నా. సో వాటన్నిటినీ ఒక లెసన్ లాగా తీసుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ ఫేజ్ ఆఫ్ లైఫ్కి ఎంటర్ అవుతున్నా అన్నమాట. సో నెక్స్ట్ కమింగ్ 2-3 years అండ్ మోర్ ఇంపార్టెంట్లీ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో చాలా మంచి వీడియోస్ ప్లాన్ చేసుకున్నాం. సో 4 years బ్యాక్ నా ఫస్ట్ బుక్ రిలీజ్ అయినప్పుడు నా ఫ్రెండ్ ఒకరు అడిగారు అనమాట, లైక్ వాట్ ఈజ్ యువర్ ఇన్స్పిరేషన్ టు రైట్ బుక్స్, ఎలా రాస్తావు, దేని గురించి బుక్స్లో ఇంక్లూడ్ చేస్తావు అండ్ దేని గురించి ఇంక్లూడ్ చేయవు. సో ఇలాంటి వాటి గురించి అడిగినప్పుడు చెప్పాను అనమాట, నా దగ్గర ఐడియా బుక్ ఉంది, సో దాన్ని యూజ్ చేస్తాను అనుకున్నాను. ఇప్పుడు ఐడియా బుక్ ఏంటి అంటే, ఎవ్రీ ఐడియా ఆర్ ఎవ్రీ సిచ్యువేషన్ ఆర్ ఇన్సిడెంట్ దట్ స్పార్క్స్ మై మైండ్, ఇదేదో బాగుంది ఆర్ ఇది ఇంట్రెస్టింగ్గా ఉంది అని అనిపించిన ప్రతి విషయాన్ని నేను ఏదైనా నా ఫోన్లో నోట్స్లో కానీ, నా దగ్గర ఒక ఫిజికల్ బుక్ ఉంది, ఐడియా బుక్ ఉంది, దాంట్లో కానీ, ఆర్ నోషన్ అనే యాప్ వాడతాను దాంట్లో. సో దెర్ ఆర్ డిఫరెంట్ వేస్ దట్ ఐ డాక్యుమెంట్ మై ఐడియాస్ అన్నమాట. సో ఎవ్రీ సింగిల్ టైమ్ వెన్ ఐ క్రియేట్ సంథింగ్, ఒకసారి అలాగే నా ఐడియా బుక్ చూస్తే నాకు చాలా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి. లైక్ వెరెన్ ఆల్ ది ఓల్డ్ ఐడియాస్ దట్ హ్యావ్ ప్లాన్డ్ అండ్ డాక్యుమెంటెడ్, వాటిని నేను మళ్ళీ నా కొత్త వర్క్స్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అలాగా ఈ ఐడియా బుక్ చాలా హెల్ప్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీబడి వాంట్స్ స్పెషల్ ట్యూటోరియల్ ఆన్ హౌ టు యూజ్ ఐడియా బుక్, దాని మీద ఏదైనా ఒక వీడియో చేస్తా. సో అది ఫ్యూచర్లో చూస్తాను. మొన్న కొత్త వీడియోస్ కోసం ఐడియాస్ అడుగుతున్నాను అనమాట ఫ్రెండ్స్ అందరికి. సో ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటాయి ఇది అది అని అడిగినప్పుడు ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు, లైక్ వై నాట్ టాక్ అబౌట్ ఇష్యూస్ దట్ యూ ఫేస్ వైల్ యూ స్టార్ట్ యాజ్ కాంటెంట్ క్రియేటర్. ఆ బిగినింగ్ స్టేజ్లో వచ్చే ఇష్యూస్ ఏంటి, దాన్ని నువ్వు ఎలాగా రిజాల్వ్ చేసుకున్నావు అని చెప్పేసి. అవును, కరెక్టే కదా, ఇదేదో మంచి ఐడియా లాగా ఉంది. సో దాన్ని మనం ఎలా చేయొచ్చు, ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు ఇది అని చెప్పేసి అనుకున్నా. థాట్లోంచి వచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇనిషియల్గా రైటింగ్ విషయంలో ప్రాబ్లం ఏం రాలేదన్నమాట. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి రైటర్ కాబట్టి నాకు అది ప్రాబ్లం రాలేదు. బట్ మెయిన్ ప్రాబ్లం వీడియో ఎడిటింగ్లోని, వీడియో రికార్డింగ్లోని, కెమెరామ్యాన్కి చెప్పడంలోని, కెమెరామ్యాన్ అర్థం చేసుకోవడంలోని ఉండే అనమాట. ఇవే కాకుండా ఇంకొక మెయిన్ ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే, కన్సిస్టెంట్గా వీడియోస్ క్రియేట్ చేయడం అండ్ వాటిని పబ్లిష్ చేయడం. ఈ టైంకి నేను చేస్తా అన్నప్పుడు చాలాసార్లు చేయకుండా ఉన్నా. సో అదొక ఇష్యూ అనే చెప్తా. బికాస్ మనకి ఇనిషియల్ స్టేజ్లో హౌ టు ప్లాన్ మల్టిపుల్ వీడియోస్, హౌ టు రికార్డ్ దెమ్ అండ్ ఎడిట్ దెమ్ అండ్ సో దట్ యూ కెన్ పోస్ట్ దెమ్ లేటర్. సో అలాంటి ప్లానింగ్ సరిగ్గా లేదనమాట. సో విత్ టైం అవన్నీ నేర్చుకున్నా, వేరే యూట్యూబ్ వీడియోస్ చూసి, వేరే క్రియేటర్స్ వాళ్ళ వర్క్ చూసి, సో వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఇన్ని వీడియోస్ ఎలా రిలీజ్ చేస్తున్నారు, ఆర్ ఆన్ స్కెడ్యూల్లో ఎవ్రీ వీక్ ఒక వీడియో వచ్చేలాగా వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నా. సో అలాగా మనం ఇనిషియల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం మెయిన్గా ప్లాన్ చేయాల్సింది హౌ టు రికార్డ్, హౌ టు ఎడిట్ అండ్ హౌ టు ప్లాన్ యువర్ కాంటెంట్ అనమాట. సో రిపీటెడ్గా ఎవ్రీ వీక్ మనం ప్రజెంట్ సార్ అని చెప్పేలాగా కనిపిస్తూ ఉండాలి ఆల్గోరిథంకి. సో అలా కనిపించినప్పుడు యూ విల్ గెట్ మోర్ రీచ్, అట్ ద సేమ్ టైం యూ విల్ ఇంప్రూవ్ విత్ టైం అనమాట. మనం లైక్ మల్టిపుల్ ఇటరేషన్స్ చేస్తున్నప్పుడు మనకి ఏమి కరెక్ట్ చేస్తున్నాం, ఏమి రాంగ్ చేస్తున్నాం ఇవన్నీ తెలిసి నెక్స్ట్ టైం చేసినప్పుడు యూ విల్ గెట్ 1% మోర్ బెటర్. సో దిస్ ఈజ్ మై ఐడియా ఆఫ్ హౌ టు క్రియేట్ కాంటెంట్ అనమాట. సో దీని మీద మల్టిపుల్ వీడియోస్ మళ్ళీ చేద్దాం. ఇంకా కొత్త కొత్త ఐడియాస్తో, కొత్త కొత్త టెక్నిక్స్ ఏమైనా తెలిస్తే వాటిని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వేరే వీడియోస్ చేస్తాను. సో ఇందాక ఎక్సైటింగ్ టైమ్స్ అని చెప్పాను కదా. సో నేను నా ఫ్రెండ్ కిషోర్ రస్మల్లా ఒక కొత్త సిరీస్ ప్లాన్ చేస్తాం అనమాట. So this is a deep dive into multiple topics that we are interested in, and we would like to create a new perspective or new way of thinking about these topics anamata. So next coming few days lo kotta video rabotundi. So I hope you watch it and enjoy the videos. Okay guys, thank you very much for watching. ముందు వచ్చే వీడియోస్ చూడండి, ఎంకరేజ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.